ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మను. అందరూ ఫ్రెండ్స్, మేమైతే మంచిగా ఉన్నాం. ఈరోజు అయితే మా మమ్మీ మా డాడీ అయితే మ్యారేజ్ డే ఫ్రెండ్స్. అందుకనే మేమైతే చిన్న సెలబ్రేట్ చేద్దామని అయితే సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాం మా మమ్మీ వాళ్ళకి. ఏంటంటే కేక్ అయితే కట్ చేపిస్తాం. ఎందుకంటే మొన్న మా మమ్మీ అయితే నా బర్త్డే కింద అంతగానం సర్ప్రైజ్ అయితే ఇచ్చింది కదా. సో అందుకే నేనైతే ఇట్లా మా మమ్మీకి కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనేసి ఇట్లనైతే కేక్ కటింగ్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాం. కేక్ వాళ్ళు చేస్తారు, డాడీ చేస్తారు. డాడీకి డౌట్ వస్తుంది. అందుకనే మలేషియాకి అయితే ఫోన్ చేస్తాము. మలేషియాని అడుగుతాం, అన్న ఇట్లా కేక్ తెచ్చేసాము, మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఉంది, సెలబ్రేట్ చేపిద్దాం అనుకుంటున్నాము అని మలేషియాకి ఫోన్ చేస్తా. సో మలేషియన్ ఏమంటాడో చూద్దాం. ఫోన్ చేయండి, అలా ఫోన్ నెంబర్ ఉంటుంది, చెయ్యి. సో మా మమ్మీ వాళ్ళకైతే చిన్నగా సెలబ్రేట్ చేస్తాం. మా మమ్మీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది అయితే చూద్దాం. ఇప్పుడైతే మలేషియాకి అయితే ఫోన్ చేస్తున్నాం. హలో మలేషియానా, ఇగో ఈరోజు మమ్మీ వాళ్ళది మ్యారేజ్ డే ఉంది, మేము సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. కేక్ తెచ్చిస్తావా? ½ కేజీ అయినా ఎంతదైనా తెచ్చి నేను ఇస్తా. నాకు వచ్చినాక ఇస్తా. సరే చెప్తా. వస్తున్నాం. సో మలేషియన్ అయితే మాకైతే కేక్ తెచ్చిస్తానైతే చెప్పిండు. పైసలు ఎక్కడ వాడాలనుకుంటారా? పైసలు అయితే మొన్న మా అమ్మమ్మ అయితే వచ్చింది, అప్పుడు కొన్ని మనీ అయితే ఇచ్చింది, అవి జమ చేసిన ఇట్లా యూజ్ అవుతాయని. సో ఇప్పుడైతే అవే పైసలతోటి మా మమ్మీ మా డాడీకి కేక్ కట్ చేపిస్తున్నారు. హలో మలేషియన్, వస్తున్నాం వస్తున్నాం. దా ఇక 300 350 ఇంకా 50 రూపీస్ తర్వాతకి ఇస్తా. తర్వాతకి ఇస్తా. ఓకే బాయ్. పా. ఇప్పుడు మనం మెల్లగా లోపలికి పోయి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంట్లో ఎవరైనా ఉర్రో లేదో చూసిరాపు. నువ్వు పోయి మెల్లగా పోయి పెట్టేసిద్దాం. చూసిరా. చూడు ఫ్రెండ్స్, మాకు ఇప్పుడైతే పెద్ద టాస్క్. మెల్లగా ఇవ్వలే బెడ్రూమ్లో ఎవరు లేరా? ఏడికేరా? మా డాడీ అయితే స్నానంకి పోయింది, ఇందాకనే వచ్చిన డ్యూటీ నుంచి. అయితే పెట్టేసాం. ఎస్, ఫైనల్ ఇప్పుడైతే పెట్టేసినాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా కేక్ అయితే తెచ్చేసినాం. ఇప్పుడైతే మా మమ్మీని అయితే రెడీగా అమ్మనాలి. మా మమ్మీకి ఏమని చెప్పి రెడీగా అమ్మనాలో నాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మా మమ్మీ రెడీ అయితే లేదు. ఏం చేద్దాం? రీల్స్ చేద్దాం. మమ్మీ రీల్స్ చేద్దామని చెప్పి మమ్మీని రెడీగా అమ్మందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీకి అయితే చెప్తాం మమ్మీ రీల్స్ చేద్దాము అని చెప్తాం. సో మా మమ్మీ రెడీ అవుతుంది అప్పుడు. సో చూద్దాం. మా రెడీగా పో. ఎందుకు రీల్స్ చేద్దాం. రీల్సా? ఏం రీల్స్? మీరే చేస్తారు కదా. ఒక చిన్న రీల్. ఎందుకు నువ్వు వీడియో తీస్తున్నా? వీడియో రీల్స్ చేస్తున్నామని వీడియో తీస్తున్నా. నాకు డాన్స్ రాదేం రా. మీరే వద్దు, వేరే చీర. చీర మీద రీల్స్ చేయడం కోసం మళ్ళీ రెడీ కావాలన్నా? డాడీకి ఇట్లా రెడీ అమ్మా. డాడీ తొలగి ఇట్లుందా? ఫైనల్గా మా అమ్మ అయితే పోయి రెడీ అవుతుంది. ఇప్పుడు డాడీ దగ్గరికి ఉందా. డాడీ రెడీగా పో, ఒక చిన్న రీల్ తీద్దాం. ఏం కాదు, చిన్న నలుగురం చేస్తే బాగుంటది. చిన్న స్టెప్స్ నేను చూపిస్తా, ఈజీగానే ఉంటుందా? ఈజీగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీ. నలుగురు చేస్తే మంచిగా ఉంటుందా? దా రెడీగా. మమ్మీ రెడీ అయిపోయినావా? అయిపోయింది. చేద్దామా రీల్స్? రీల్సా అని రీల్స్ అంట. రీల్స్ లేదు, ఏం లేదు. మిమ్మల్ని రెడీ కావాలని అట్లా చెప్పిన. మీకు సర్ప్రైజ్, మీకు
నీకు సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ అని తీసుకురా పో. ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం. ఏం సర్ప్రైజ్ రా? తీసుకొస్తున్నా. మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోరు. అవును ఇగో బాడర్లో కలిసింది. నువ్వేంది ఇక్కడ? సర్ప్రైజ్ ఉందా ఫోన్ చేసి అత్తకెందుకు ఫోన్ చేసినా? వీడియో తీయడానికి అత్త కావాలని అత్తకు ఫోన్ చేసిన. రీల్స్ చేద్దామన్నావు కదా. ఆగు, మీకు సర్ప్రైజ్ ఉంది. వీడియో తీయాలి. తెచ్చినావా? కాదు, ఏం సర్ప్రైజ్, ఏం కథ? ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ మా డాడీకి అయితే కేక్ అయితే కట్ చేపిస్తారు. కాదమ్ములు, మీకు కేక్ ఎవరు తీసుకొచ్చి ఇచ్చిర్రు? ఎప్పుడు ఫోన్లు చేసిరు? ఎప్పుడు కేక్ తెప్పించిరు? డాడీ అయితే ఇంట్లోనే ఉన్నాడు ఇందాక వచ్చి. ఇందాక బయటకు పోయి ఫోన్ చేపించినాం డాడీ. చూసిరా ఫ్రెండ్స్, రీల్స్ చేద్దామని నన్ను రెడీగా అమ్మన్నారు. మాకైతే కేక్ తీసుకొని వచ్చి, నాకైతే ఇంట్రెస్ట్ లేకుండా ఈ రోజు కేక్ కట్ చేయడము, కానీ పిల్లలు అయితే తీసుకొని వచ్చారు చూడు. అంటే ఈ మధ్యలో ఇట్లా ఇట్లా మాకు తెలియకుండా సర్ప్రైజ్ చేస్తుర్లే. ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నాం మా మమ్మీ మా డాడీకి. చూసిరా ఫ్రెండ్స్, మా పిల్లలు మా మ్యారేజ్ డే చేసేంత పెద్దోళ్ళు అయ్యారు. చూసిరా, మొన్ననే మా మ్యారేజ్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసేంత పిల్లలే తీరు. చూసిరా ఫ్రెండ్స్, ఆడపిల్లలు ఉంటే అంతే అనుకోండి, తొందరగా పెరిగిపోతారు, తొందరగా అంత అయిపోయారు. చూసిరా మా పిల్లలు అయితే. ఇది అయితే మా 15th మ్యారేజ్ డే. అప్పుడే 15 years గడిచిపోయినాయి. ఈ విధంగా చూస్తుండగా గడిచిపోయినాయి అట్లా. అంటే అమ్ములు, నేను మొన్న నీకు బర్త్డే సర్ప్రైజ్ చేసినా అని ఈ రోజు మాకు మ్యారేజ్ డే సర్ప్రైజ్ చేస్తున్నావు నువ్వు. అమ్ములు, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్నావు, కేక్ అయితే కట్ చేపిస్తున్నావు, మరి ఏమైనా గిఫ్ట్ గిట్ల ఏమైనా సర్ప్రైజ్ అది గిట్ల ఏమైనా ప్లాన్ చేసి ఏం లేదా నేను వచ్చిన అనేసి? గిఫ్ట్ ఏం లేదు. గిఫ్ట్ ఇంకా కొంచెం టైం ఉంది తీసుకురావడానికి. ఇంకా నేను చిన్న పిల్ల, నాకు అవన్నీ తెలియదు. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. ఇద్దరం ఒకటే పెడతాం. కొంచెం కొంచెం బెటర్ మమ్మీ. హ్యాపీ మ్యారేజ్ ఫోటోది. థ్యాంక్ యూ అమ్ములు, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యారేజ్ డే ఈరోజు ఈ ఇయర్ జరుపుకోమనుకున్నాం, కానీ మా అమ్ములు మా హాని వాళ్ళ అయితే ఇట్లయితే సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది చిన్నగా. ఇక వాళ్ళకి తగినట్టు కేక్ అయితే తెచ్చి మాకైతే కట్ చేయించారు. నిజంగా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా పిల్లలు మా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తారంటే నిజంగా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ మ్యారేజ్ డే అక్క. థ్యాంక్ యూ అశు. హ్యాపీ మ్యారేజ్ డే అన్న. అమ్ములు, డాడీ అప్పుడు మ్యారేజ్ డేకి డాడీకి నేను చైన్ గిఫ్ట్ ఇచ్చిన, నీ బర్త్డేకి నేను చైన్ గిఫ్ట్ ఇచ్చిన, నీ బర్త్డేకి నేను బ్రాస్లెట్ గిఫ్ట్ ఇచ్చిన. ముగ్గురు ఇట్లా కనీసం నాకు ఒక్కసారి ఇట్లా ఒక గిఫ్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. చిన్న ఒక రూపాయి అన్నా కనీసం, ఒక చాక్లెట్ అన్నా కనీసం. అంటే ఇద్దాం పెద్దది ఇద్దాం అని అంటే ఎప్పుడు 13వ మ్యారేజ్ డే నుంచి అంటుండు ఇస్తా పెద్దది ఇస్తా అని. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. అక్క నీకు నీ పిల్లలే పెద్ద గిఫ్ట్స్ అక్క. ఎందుకు ఇంకా టైం ఉంది నాకు. అట్లీస్ట్ చాక్లెట్ గిట్లా నాకు ఇవ్వలేదు అన్నందుకు మా ఆయన చాక్లెట్ తెచ్చిండు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, నీకే చాక్లెట్ ఇస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇట్లనైతే చిన్నగా మమ్మీ వాళ్ళకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చిన. నా దగ్గర ఉన్న మనీతో అయితే ఇట్లనైతే చేసిన ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మా మమ్మీ సెలబ్రేషన్స్ అయితే. సో ఫ్రెండ్స్, మీరు కూడా మా మమ్మీ మా డాడీకి అయితే విషెస్ అయితే చెప్పండి ఫ్రెండ్స్.